ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తిరిగే దగ్గర ముడతలు ముడతల్లాగా రింగులు తిరిగినట్టుగా వస్తుంటుంది కదా చాలా మందికి. హెమ్మింగ్ చేయకంటే ముందే ఈ ఫ్రంట్ నెక్ ఇదే ఫినిషింగ్తో నీట్గా వచ్చేలాగా, అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా రౌండ్ నెక్ అనేది నీటి ఫినిషింగ్తో వచ్చేలాగా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి మిడపట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇది ఇంకా హెమ్మింగ్ చేయలేదు కోండి. హెమ్మింగ్ చేయకంటే ముందే ఇంత నీట్ ఫినిషింగ్తో మనకు మిడపట్టి అనేది రెడీ అవుతుంది అనమాట. చాలా మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం మిడపట్టి స్టిచ్ చేయాలి అన్నప్పుడు లైనింగ్ పీస్ అనేది క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. చాలా మందికి క్రాస్ పీసులు అనేది తెలియదు కదా. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు మిగిలిపోయిన క్లాత్లో ఇది మనకి ఇట్లా ఫోల్డింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు మిషన్ కోరంచు ఉంటుంది ఇక్కడ. సో ఇట్లా స్ట్రైట్గా ఉన్న పార్ట్ ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తాను. ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ అనమాట. మనకి ఇట్లా కట్ చేసుకుంటే క్లాత్ స్ట్రైట్ కటింగ్లో వస్తుంది. నడుము బెల్ట్ హ్యాండ్స్ అవి కట్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకు తీస్తుంది. ఇది దేనికి? ఇది హ్యాండ్స్ కోసం అని చెప్పేసి. సో మిడపట్టి వేయాలి అన్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటే రాదు, మళ్ళీ మనం క్రాస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రాస్ ఎట్లా తీసుకోవాలి అని నేను ఇప్పుడు చూపిస్తాను. చాలామంది ఆ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రైట్గా తీసిన దాంతోనే మిడపట్టి వేస్తారు. దాంతో మిడపట్టి వేస్తే అస్సలు కరెక్టే రాదు, మొత్తం రింగులు తిరిగినట్టుగా వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చి మనకు హ్యాండ్స్ కోసం యూజ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇదే క్లాత్కి ఇట్లా గీసుకోండి ఒక గీత. ఇప్పుడు ఇది వచ్చి మనకు స్ట్రైట్ కటింగ్ అవుతుంది. ఒకవేళ ఇట్లా తీసుకున్నా కూడా స్ట్రైట్ కటింగే అవుతుంది. అంటే క్రాస్ అంటే ఏంది? మళ్ళీ ఇట్లా ఇట్లా కాకుండా ఇట్లా అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా క్రాస్గా ఇట్లా తీసుకుంటే మనకు క్రాస్ పీస్ వస్తుంది. ఇది సాగే గుణం ఉంటుంది కాబట్టి మిడపట్టి స్టిచ్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. సో ఇది ఎంత అంటే దాదాపు 1.5 వెడల్పు వచ్చేలాగా తీసుకోండి. ఎక్కువ కూడా తీసుకోవద్దు, మళ్ళీ జస్ట్ 1.5 వెడల్పు వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. అయితే క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఒక కార్నర్ దగ్గర నుంచి తీసేసుకోండి. మీకు ఇప్పుడు హ్యాండ్ కోసమేమో స్ట్రైట్గా తీసుకున్నాం పీసు, మిడపట్టి వేయడానికి కోసము క్రాస్గా తీసుకున్నాం కదా. రెండు కూడా చూపిస్తాం మీకు. మొత్తం కుట్టిన తర్వాత అసలు ఏ పార్ట్కి ఎట్లా వచ్చిందనే నేను క్లియర్గా చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని జాయింటింగ్ చేసుకోవాలి. ఏ విధంగా జాయింట్ చేసుకోవాలంటే ఇప్పుడు 2 పీసులు ఉన్నాయి కదా, ఈ 2 పీసులను విడివిడిగా తీసేసుకొని ఒక పీస్ వచ్చేసి మనకు నిలువుగా వచ్చేలాగా పెట్టుకోవాలి, ఇంకొక పీస్ వచ్చేసి మనకు అడ్డంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇట్లా ఎల్ షేప్ వచ్చేలాగా పెట్టుకొని కింద ఉన్న పీస్ పైన ఉన్న పీస్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టిన తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా క్రాస్గా కుట్ట అనేది వేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ పీసు ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది. మళ్ళీ పీస్ అనేది స్ట్రైట్గానే వస్తుంది, కానీ కుట్టు మాత్రం క్రాస్గా వేసుకొని జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎన్ని పీసులు తీసుకున్నామో అన్ని పీసులను ఇదే విధంగా జాయింటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. ఒక 1/4 ఇంచ్ అంతా ఉంచేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తే మనకి ఇట్లా స్ట్రైట్గా అవుతుంది. కుట్టు క్రాస్గా వేస్తాం, మనకు పీస్ వచ్చేసి స్ట్రైట్గా వచ్చేస్తుంది. అట్లానే సేమ్ ఇటువైపున కూడా ఇట్లా ఉంటుంది కదా పీసు. ఇక్కడ హెచ్చు తగులుంటే కట్ చేసుకోండి స్ట్రైట్గా వచ్చేలాగా. ఇప్పుడు ఇంకొక పీస్ని సేమ్ ఇందాక చెప్పినట్టుగా ఎల్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. కింద ఉన్న పీస్ పైన ఉన్న పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు కుట్టు వేసుకోవాలి. కొంచెం దగ్గర కుట్టు వచ్చేలాగా పెట్టుకోండి. ఒక 2.5 పెట్టుకోండి నెంబర్. 1/4 ఇంచు ఖర్చు వదిలేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా మనకు స్ట్రైట్గా అవుతుంది. దాదాపు ఒక 4 పీసులు అయితే సరిపోతుంది మిడపట్టి వేయడం కోసం. ఎందుకంటే మనకు హ్యాండ్స్కి స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కాబట్టి, ఓన్లీ మిడకే కాబట్టి ఒక 4 తీసుకోండి చిన్న చిన్న. అయితే ఇట్లా చేయడం వల్ల ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు పైకి వచ్చేసింది కదా, సేమ్ ఇంకొక పీసు కూడా ఖర్చు ఈ విధంగా పైకి వచ్చేస్తుంది, కిందికి రావద్దు. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా ఖర్చు అనేది పైకి కనిపించాలన్నమాట. ఇది క్రాస్ పీస్కి అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి అటాచ్. అయితే ఫస్ట్ ఇక్కడ హ్యాండ్కి చూపిస్తానండి. స్ట్రైట్ పీస్ తీసుకుందాం. స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక అంచు అనేది ఒక 1/4 ఇంచు ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి చివరి నుంచి. అయితే ఇది ఓన్లీ హ్యాండ్స్కి నడుం బెల్ట్కి అంటే కింద వైపు నడుం బెల్ట్ వేయడం కోసం దీనికి మాత్రమే ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. మిడపట్టి దానికి అట్లా వేయొద్దు. మిడపట్టి దానికి ఫోల్డింగ్ చేసి కుట్టకుండా డైరెక్ట్ అటాచ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే పైనుంచి పెట్టేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. మనం ఖర్చు 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, సేమ్ 1/2 ఇంచ్ ఉండేలాగా ఈ పీస్ని చివరి నుంచి పెట్టుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి పైనుంచి టాప్ స్టిచ్ వేయండి. ఈ టాప్ స్టిచ్ బ్లౌజ్ పీస్ పైన పడొద్దు, ఓన్లీ ఈ పట్టి ఏదైతే తీసుకున్నామో స్ట్రైట్ పీసు లైనింగ్ పీసు దీనిపైన మాత్రమే కుట్టుబడాలి. ఇలా
నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని మొత్తాన్ని మనకు అటాచ్ చేసిన ఈ పీస్ మొత్తాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే దూరం కుట్టు వేసుకొని హెమ్మింగ్ చేయండి, లేదు అంటే ఇట్లానే వదిలేయచ్చు. నేను ఏం చేస్తానంటే ఒక 2 ఇంచులు 1.5 ఇంచ్ వరకు ఇట్లా వేసేస్తాను, ఎందుకంటే ఖర్చు 1.5 తీసుకున్నాం కదా దీనికి. 1.5 వరకు కుట్టు వేసేస్తే ఇంకా లోపలికి ఫోల్డింగ్ అయ్యి ఉంటుంది అది, ఇంకా డైరెక్ట్ హెమ్మింగ్ చేసేయచ్చు అనమాట. ఒక కుట్టు వేయాల్సిన పని లేకుండా ఇక్కడ కూడా 1.5తో ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మీరు ఈ పట్టీ అనేది వేసేసుకోండి. ఇట్లా ఓపెన్ ఉన్న దాని దగ్గర ఇట్లా పట్టీ వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకొక హ్యాండ్కి నేనేం చూపించాను ఇంకా. నెక్స్ట్ మనకి ఇక్కడ మిడపట్టి స్టిచ్ చేసుకుందాం. అయితే మిడపట్టి కుట్టే కంటే ముందు మీకు దీనికంటే ముందు క్లాస్లో ఇక్కడ ఉక్సుల పట్టి కాజపట్టి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను చెప్పినాను కదా. ఫస్ట్ ఈ ఉక్సుల పట్టి కాజపట్టి అయితే స్టిచ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కదండి, లెఫ్ట్ సైడ్ కాజపట్టి వస్తుంది. అంటే కొంతమంది లెఫ్ట్ సైడ్ ఉక్సులు పెడతారు, అది కూడా చూసుకోండి మీరు. కాజపట్టి స్టిచ్ చేయాలి అన్నప్పుడు ఈ లైనింగ్ పీసు కింద వైపున పెట్టి దీనిపైన ఈ పీస్ పెట్టాలి. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా పావించి ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి. జస్ట్ ఈ పీస్ పైన పెట్టి కుట్టండి, లాగొద్దు. మనం క్రాస్గా తీసుకున్నాం కదా పీసు, లాగితే కనుక సాగిపోతుంది. జస్ట్ దీనిపైన పెట్టేయడం, పావించి ఖర్చుతో కుట్టు వేసేసుకోవడం ఇలా. నెక్స్ట్ ఈ పీస్ మొత్తాన్ని పైకి తీసేసుకొని ఇలా రబ్ చేసుకోండి ఒకసారి. రబ్ చేసుకొని దీని ఇటువైపు నుంచి కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఎడ్జ్ పై నుంచి ఓన్లీ దేనిపైన మనకి ఏదైతే పీస్ ఇప్పుడు అటాచ్ చేసినామో ఈ పీస్ పైన మాత్రమే కుట్టుబడేలాగా ఒక కుట్టు వేసేసుకోండి ఇట్లా. ఇప్పుడు దీన్ని పైకి తీసేసుకొని మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకోండి. కింద పైన రెండు కూడా 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా పీస్ అంతా కట్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పీస్ని ఎగ్జాక్ట్గా ఈ నడుముకి సమానంగా ఫోల్డింగ్ చేయండి. తర్వాత ఈ చివరి నుంచి ఒక 1/4 ఇంచ్ అంతా ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని దీనిపైన ఫోల్డింగ్ చేయాలి ఇట్లా. ఇదిగోండి ఇట్లా 1/4 ఇంచ్ ఫోల్డింగ్ చేసినాం కదా. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా 1/4 ఇంచ్ ఖర్చు, ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా దీంతో ఫోల్డింగ్ చేయాలి ఇట్లా. ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి, ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి కుట్టు వేసేసుకుందాం. అయితే కుట్టు వేసేటప్పుడు కూడా చివరి నుంచి వేయండి, ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టు పడాలి. చాలామంది ఈ ప్లేస్లో ఒరిజినల్ క్లాత్ కూడా పెడతారు. ఒరిజినల్ క్లాత్ స్టిఫ్ క్లాత్ ఉంటే పర్లేదు, మెత్తటి క్లాత్ ఉంటే మాత్రం పికులుకోబోతుందండి, చూసుకోండి అది. ఇలా కుట్టి పక్కనే 1/4 ఇంచు కూడా కాదు, 1/4 ఇంచులో సగం వచ్చేలాగా ఇంకో కుట్టు వేయాలి. ఎందుకు అంటే ఈ 2 కుట్లు ఎందుకు అంటే గట్టిగా ఉంటుంది కాజపట్టి ఒకటి, రెండోది ఏంటంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లోపల మనం కాజాలు పెడతాం అనమాట. గట్టిగా కాజాలు అనేది ఉంటాయి, అందుకోసం ఇట్లా పెట్టేస్తాం. ఈ కింద వైపున దారాలు, పై వైపున మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ హుక్సుల పట్టి స్టిచ్ చేసుకుందాం. అయితే కాజాల పట్టి వచ్చేసి కింద ఈ పీస్ పెట్టి ఇట్లా కుట్టినాం కదా, హుక్సుల పట్టికి కింద నుంచి పెట్టొద్దు, పై నుంచి పెట్టాలి. అది కూడా ఇట్లా ప్లెయిన్గా కాకుండా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఒక 3 ఇంచుల వెడల్పు వచ్చేలాగా తీసుకోండి ఈ పీసు, స్ట్రైట్ పీస్ని. ఒక 1/2 ఇంచ్ అంతా పైకి వదిలిపెట్టేసి 1/4 ఇంచ్ ఖర్చుతో స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో రబ్ చేసుకోండి. తర్వాత మనకు కరెక్ట్గా హుక్సుల పట్టి డాట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసరికి దీనికి చిన్న మెలిక పెట్టాలి. ఇట్లా కొంచెం ఒక 1/4 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసి మెలిక పెట్టాలి. సేమ్ 1/4 ఇంచ్తో చివరి వరకు కుట్టు వేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కట్ చేసేయండి, ఎక్స్ట్రా ఉంచుకోండి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సేమ్ ఈ భాగాన్ని మొత్తం పైకి తీసేసుకొని ఈ క్లాత్ ఎక్స్ట్రా లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్ పై నుంచే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ వచ్చేలాగా తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేయండి కింద కరెక్ట్గా నడుముకు సమానంగా. ఈ ఎక్స్ట్రా ముందుకున్న ఈ పార్ట్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇట్లా. అంటే మనకు పైనుంచి ఈ విధంగా వస్తుంది, ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట. పైనుంచి ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ మొత్తాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. అయితే ఇక్కడ హెమ్మింగ్ అట్లాంటివి ఉండవండి, ఖచ్చితంగా కుట్టు వేసుకోవాల్సిందే. అయితే అది కూడా గట్టి కుట్టు వేసుకోవాలి, 2.5 వచ్చేలాగా పెట్టుకోండి నెంబర్. ఈ స్టార్టింగ్లో ఇలా ఒకసారి రబ్ చేసుకోండి, గట్టిగా ఉండాలి అక్కడ విడిపోకుండా. దీనికి ఉక్సులు ఉంటాయి కదా, ఉక్సులు అనేవి గట్టిగా ఉంటేనే జాకెట్ కరెక్ట్గా నిలబడుతుంది, లేదంటే పోతుంది, ఫిట్టింగ్ రాదు. అయితే ఇక్కడ మెలిక పెట్టినాం కదా, ఈ మెలికని ఇట్లానే పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టు వేయొద్దు, ఈ మెలిక ఓపెన్ చేయాలి. మరి మెలికని ఎట్లా ఓపెన్ చేయాలి అంటే ఈ స్ట్రైట్గా ఉన్న పార్ట్ మనకు మెలికన్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇదిగోండి ఇట్లా వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే కరెక్ట్గా చివరికి ఇట్లా జరపాలి. ఇలా ఈ మెడ దగ్గర ఇట్లా జరిపేస్తే ఆటోమేటిక్గా కొంచెం అంత మెలిక ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈ పీస్ని ఒకసారి ఇట్లా సర్ చేసుకొని ఇప్పుడు ఇట్లా కుట్టు వేసుకోవాలి ఎడ్జ్ దగ్గర నుంచి. దీనికి డబల్ స్టిచ్ అట్లా అవసరం ఉండదు, మీకు కావాలంటే పక్క నుంచి వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు డబల్ స్టిచ్. కానీ వేసిన కుట్టే గట్టిగా వేయాలన్నమాట ఇది.
ఇది వచ్చేసి మనకు ఉక్సుల పట్టి అనమాట. ఇలా ఉక్సుల పట్టి, కాజా పట్టి 2 కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి 2 సమానంగా వచ్చినాయా లేదా, హెచ్చు తగ్గులున్నాయా ఏంటనేది చూసుకోవాలి ఒకసారి. సో దీన్ని కాజా పట్టి పైన ఇట్లా నడుము దగ్గర నుంచి పెట్టుకోండి. ఇలా నడుము దగ్గర నుంచి ఇలా కరెక్ట్‌గా వచ్చేలాగా పెట్టుకుంటూ పై వరకు వచ్చేసరికి ఇదిగోండి కొద్దిగంత ఎక్స్ట్రా వస్తది. ఖచ్చితంగా వస్తది. అంటే రాకుండా మనము షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేయొచ్చు. అది మీరు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మీకే తెలుస్తది. మన ఛానెల్‌లో వీడియో ఉంది ఎట్లా అడ్జస్ట్ చేయాలి అనేది గూడా. ఇదిగోండి ఇట్లాకొచ్చేసరికి కొద్దిగంత ఎక్స్ట్రా ఉంది గదా! ఎక్స్ట్రా ఉన్న పీస్‌ని తీసేయాలి ఇక్కడ. ఇదిగోండి ఇట్లా. కొంచెం స్లైడ్‌గా గింత వరకు ఇట్లా తీసేసేయండి. ఇప్పుడు మనకు ఉక్సుల పట్టి, కాజా పట్టి కూడా కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మెడపట్టి అనేది స్టిచ్ చేసుకుందాం. మెడపట్టి స్టిచ్ చేయడం కోసం మనకు ఆల్రెడీ స్ట్రెయిట్ పీస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఈ స్ట్రెయిట్ పీస్‌ని మనకి ఇప్పుడు ఈ జాయింట్లు ఉన్నాయి కదా! జాయింట్లన్నీ మనకు కనిపించేలాగా పైకి వచ్చేలాగా పెట్టండి. ఇట్లా కిందికి వచ్చేలాగా పెట్టొద్దు. ఈ జాయింట్లు పైకి కనిపించాలి మనకు. ఇట్లా కనిపించేలాగా పెట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోండి. అయితే నాకు కాజా పట్టి నుంచి కుట్టడం అలవాటు. మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా చేసుకోండి. ఒక పావించో, హాఫ్ ఇంచ్ ముందుకు వదిలిపెట్టి ఇక్కడ నుంచి పావించుతో స్టార్ట్ చేసుకోండి ఇక్కడ రబ్ చేసి. అయితే మెడపట్టి వేసేటప్పుడు భుజాలు జారకుండా బ్లౌజ్‌ని ఈజీగా అడ్జస్ట్ చేయొచ్చు. అంటే కుట్టేటప్పుడు ఒకవేళ నెక్కులు కొద్దిగంత సాగిపోయినా ఈ మెడపట్టి దగ్గర చిన్నగా అడ్జస్ట్ చేసి భుజాలు జారకుండా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ మెడపట్టి ఉంది కదా! మెడపట్టి పీస్‌ని లూజ్‌గా వదలకుండా కొంచెం లాగండి. ఇట్లా. ఎక్కడ? ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కుట్టిర్రు కదా! ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ కొంచెం లాగండి ఇట్లా. ఇలా కొద్దిగంత స్టిఫ్‌గా పట్టుకోండి. అంటే విపరీతంగా లాగొద్దు మళ్ళీ. కొంచెం ఇదిగోండి ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా కొద్దిగంత లాగితే మీకు భుజాలు జారిపోకుండా, అంటే మీకు ఒకవేళ పొరపాటున నెక్కులు సాగిపోయి భుజాలు జారే ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు నేను కుట్టేటప్పుడు కూడా కొంచెం అంతా నెక్కులు అట్లా సాగిపోయినాయి అని మీకు అనిపిస్తే మెడపట్టిని కొంచెం లాగినట్టుగా పెడితే మీకు తీరా మొత్తం కుట్టేసరికి ఏమవుతుందంటే నెక్ కొంచెం దగ్గరకు అవుతదనమాట. ఆ సాగిపోయిన పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం దగ్గరకు అయినట్టుగా అయితది. సో మీకు భుజాలు జారే ఛాన్స్ చాలా వరకు తగ్గుతది. ఈ మెడపట్టిని కొంచెం ఇట్లా గట్టిగా లాగి పట్టి వేయడం వల్ల. అంటే గట్టిగా అంటే విపరీతంగా లాగొద్దు. నిటారుగా ఉన్నదాన్ని కొంచెం స్టిఫ్‌గా చేతిలో పట్టుకోవాలి అంతే. ఖర్చు మాత్రం కరెక్ట్‌గా పావించి ఉండేలాగా మెయింటైన్ చేయండి స్టార్టింగ్ దగ్గర నుంచి గూడా. ఇది రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా కొద్దిగా లాగినట్టుగా పెట్టుకోండి. ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ స్ట్రెయిట్‌గా ఉంది గదా! ఇక్కడ అవసరం లేదు. ఇట్లా నార్మల్‌గా పెట్టేసినా సరిపోతది. బట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకి కొంచెం స్టిఫ్‌గా పట్టేసుకోండి. ఫిట్టింగ్ కూడా బాగొస్తది. మెడకి పట్టినట్టు ఉంటది బ్లౌజు. నీట్‌గా ఉంటదనమాట. అయితే ఇది అద్దాల బ్లౌజ్ ఉంది గదండీ! దీనికి అంత ప్రాబ్లమ్ ఏం రాదు. సన్న చీరలు ఉంటాయి గదా! వాటికి ఆ ప్రాబ్లమ్ వస్తది. భుజాలు లైట్‌గా జారుతుంటాయి. కొద్దిగా లూజ్‌గా. అట్లాంటి దాన్ని మెడపట్టి వేసేటప్పుడు సరి జేసుకోవచ్చు. పాదాన్ని కొంచెం పైకి ఎత్తుకుంటూ స్టిచ్ జేయండి. ఇలా ఇక్కడ వరకు కుట్టి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ తిరుగుతుంది కదండీ ఫ్రంట్ నెక్ రౌండ్. రౌండ్ తిరిగే దగ్గర సిజర్ తీసుకొని కరెక్ట్‌గా ఏదైతే పావించు ఖర్చు ఉందో ఈ ఖర్చుకి చిన్న చిన్న కట్స్ పెట్టండి. ఇందాక కుట్టిన కుట్టు దగ్గరికెళ్ళాలి గానీ కుట్టు కట్ అవ్వద్దు మళ్ళీ. ఇలా. ఇంకా ఈ స్ట్రెయిట్‌గా ఉన్న పార్ట్ దగ్గర మరీ దగ్గర పెట్టాల్సిన పని లేదు. కొంచెం ఇట్లా దూరంగా వచ్చేలాగా పెట్టొచ్చు. లేదంటే పెట్టకుండా ఇబ్బందేమి ఉండదు. కాకపోతే పెడితే మీకు ఆ నెక్ దగ్గర కూడా కొంచెం ఫ్రీగా ఉంటదనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా. ఇక్కడ బ్యాక్ సైడ్‌లో రౌండ్ నెక్ తిరుగుతుంది. అది ఇక్కడ కూడా ఇలా క్రాస్‌గా పావించు ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు మొత్తానికి చిన్న చిన్న కట్స్ పెట్టండి ఇట్లా. దారం దగ్గరికెళ్ళాలి. ఇందాక కుట్టిన దారం దగ్గరికెళ్ళాలి గానీ దారం కట్ అవ్వద్దు. ఇట్లా. ఈ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఖచ్చితంగా పెట్టండి దగ్గరకొచ్చేలాగా. ఇలా ఇక్కడ వరకి దగ్గర వచ్చేలాగా కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఈ ఇందాక కుట్టు వేసినాం కదా! ఈ క్లాత్ మొత్తాన్ని పైకి తీసుకొని ఈ ఎడ్జ్ పైనుంచి ఇంకో కుట్టు వేయండి. ఇలా. ఈ కుట్టు అనేది దేనిపైన పడాలి? బ్లౌజ్ పీస్ పైన పడొద్దు. ఓన్లీ ఇప్పుడు ఏదైతే మెడపట్టి స్టిచ్ చేసినామో లైనింగ్ క్లాత్ దానిపైన మాత్రమే కుట్టు పడేలాగా. అది కూడా ఎడ్జ్ పైన. ఇట్లా ఎడ్జ్ పైన వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇక్కడ ఈ మెడపట్టి పీస్‌ని స్ట్రెయిట్‌గా పట్టుకునే ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మెడపట్టి కుట్టు వేసినాం కాబట్టి ఈ రౌండ్ తిరిగే దగ్గర రౌండ్‌గానే ఉంచాల్సిన ఇబ్బంది ఏం లేదు. ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చేలా కూడా పట్టుకోవచ్చు. కానీ లాగకండి. కొంచెం ఈ మెడపట్టి మొత్తం ఫైనల్ కుట్టు వేసిన దాకా దీన్ని కొంచెం లాగకుండా ఉండడమే బెటర్. ఇలా ఈ చివరి వరకు వచ్చేసరికి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే ఈ పైనుంచి ఫోల్డింగ్ చేసేస్తాం. అయితే మెడపట్టికి ఇన్ని కుట్లు పడితేనే గట్టిగా ఉంటదండి. మెయిన్ మెడ భాగం అనేది స్టిఫ్‌గా ఉండాలి. ఇప్పుడు ఈ పావించు ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా దీంతో ఫోల్డింగ్ చేయాలి ఇట్లా. ఇట్లా. కరెక్ట్‌గా పావించు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని
ఇందాక ఏదైతే కుట్టు వేసినామో ఇదే కుట్టు పైన మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఇంకా లేదు ఇన్ని కుట్లు పడాల్సిన పని లేదు, డైరెక్ట్ వేసుకుందాము అంటే ఒకేసారి ఫోల్డింగ్ చేసి లోపల నుంచి ఒక కుట్టు వేసేసుకున్న ఇబ్బంది ఉండదు. బట్ ఏంటంటే మెడపట్టి మీరు చాలా మందికి చూడండి బ్లౌజులు వేసుకున్న వాళ్ళకి వెనకాల సైడు రౌండ్ తిరిగే దగ్గర మెడపట్టి అనేది కొంచెం లేచినట్టు ఉంటుంది వాళ్ళకి. ఈ మెడపట్టి అంతా బయటికి కనిపిస్తూ ఉంటుంది. అట్లా కనపడొద్దు అంటే ఇన్ని కుట్లు వేయాలి. ఇట్లా వేస్తేనే అది కనపడకుండా ఉంటుందన్నమాట. పావు ఇంచ్ అంతా మనకు ఖర్చు ఏదైతే ఉంచుకున్నామో ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ వేసిన కుట్టు పైన ఇంకొక డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా ఇలా ఎడ్జ్ పైన వేసుకోవాలి, చివరి వరకు వేసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. ఆ చివరిన కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేయండి. మనకి ఎక్కువ ఉండాల్సిన పని కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్లౌజ్ని రివర్స్ తీసేసుకొని ఇక్కడ క్లాత్ మరీ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉన్న దగ్గర ఈ క్లాత్ని కట్ చేయండి నెమ్మదిగా. కింద నుంచి ఫింగర్ పెట్టుకుంటూ ఇట్లా తిప్పేస్తే బ్లౌజ్ పీస్ కట్ అవ్వకుండా ఓన్లీ మెడపట్టి మాత్రమే పైకి లేస్తుంది. ఇట్లా కట్ చేయవచ్చు. ఎక్స్ట్రా చాలా ఉంది అన్న దగ్గర కట్ చేయండి. ఇదిగోండి మధ్యలో లేదు, తర్వాత ఇక్కడ ఉంది మళ్ళీ, ఇదిగోండి ఈ పీస్. ఇట్లా చూసుకొని నిదానంగా అయినా సరే లాస్ట్ వరకు పీస్ని కట్ చేసేయండి. ఇదిగోండి ఇట్లా మనకు ఎక్స్ట్రా ఉందనుకోండి ఇదంతా బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం ఈ పీస్ని అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా ఈ పీసులన్నీ కట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసినాం కదా, బ్లౌజ్ని రివర్స్ తీసుకోండి. ఈ పీస్ని ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మిడపట్టి పీస్ని మొత్తాన్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే పైనుంచి ఇదిగోండి ఇట్లా వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఈ పీస్ ఇట్లా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పీస్ అంతా ఇట్లా ఫోల్డింగ్ చేసి మీరు డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకుంటా అంటే డైరెక్ట్ హెమ్మింగ్ చేయండి. లేదు ఒక దూరం కుట్టు వేసుకొని హెమ్మింగ్ చేస్తాను అంటే దూరం కుట్టు వేసుకొని హెమ్మింగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీనికి దూరం కుట్టు వేయను, చూపిస్తాను చూడండి. అంటే మనకు ఎక్కువ పని ఉండొద్దు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేసి ఇక్కడ కొంచెం రబ్ చేయండి. ఇట్లా ఎక్కడ వరకు హుక్స్లో పట్టి ఇక్కడ వరకు ఉంది కదా ఇందాక, ఇక్కడ కూడా గట్టిగా రబ్ చేయండి. ఇట్లా ఇది ఎందుకు ఇట్లా కుట్టాలి ఇక్కడ అంటే మనకి హుక్ వస్తుంది. ఇక్కడ గట్టిగా ఒక హుక్ వస్తుంది. హుక్ అనేది గట్టిగా ఉండాలి, మెడపట్టి ఊడిపోవద్దు. హెమ్మింగ్ చేసినప్పుడు మెడపట్టి ఊడిపోతుంది కాబట్టి ఇంత దూరం గట్టి కుట్టు వేసుకోండి. అదేవిధంగా మనకి లాస్ట్లో కూడా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ పీస్ను కూడా హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఈ మిగతా పీస్ అంతా ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. అంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇట్లా ఉంది కదా పీసు, ఇదంతా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కుట్టు వేయండి గట్టిగా. ఇక్కడ స్టార్టింగ్లో రబ్ చేయండి గట్టిగా, చివరిన కూడా ఇలా రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకు మిడపట్టి స్టార్టింగ్లో గట్టి ఉంటుంది, కాజాలు ఉక్కులు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ మిగతా ఈ పీస్ ఉంది కదండి, ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పీస్ ఉంది కదా, ఈ పీస్ని మొత్తం ఇట్లా ఫోల్డింగ్ చేసి నీళ్ళ తడి అద్దుకుంటూ మీరు ఐరన్ అయినా చేయండి. లేదు అంటే కొంచెం ఇట్లా లాగినా ఈ రౌండ్ అనేది తిరుగుతుంది కరెక్ట్గా. మీరు డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకోవచ్చు. దూరం కుట్టు వేయాలంటూ కూడా వేయొచ్చు అండి. కానీ దూరం కుట్టు వేసి తర్వాత హెమ్మింగ్ చేసి మళ్ళీ విప్పదీయడం ఇదంతా పని నేను పెట్టుకోను. డైరెక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసి నీళ్ళ తడితో ఐరన్ చేసేస్తాను. దీన్ని ఇట్లా పెట్టేసి స్టీమ్ ఐరన్ చేస్తాను. స్టీమ్ ఐరన్ బాక్స్ లేకపోతే కొంచెం నీళ్ళ తడి అంటించుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసేస్తే ఇది స్టిఫ్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసే వాళ్ళు డైరెక్ట్ నీట్గా హెమ్మింగ్ చేసి ఇచ్చేస్తారు మనకి. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీనికి అదైతే మొత్తం ఏం చెయ్యను, డైరెక్ట్ ఐరన్ చేసేస్తాను. ఇప్పుడు నేను దీనికి నీట్గా ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు మీకు. దీని సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కొలత జాకెట్ ప్రకారంగా మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ అదంతా కూడా కొలత జాకెట్ ప్రకారంగానే రెడీ అయింది. ఇప్పుడు ఇదే కొలత జాకెట్ ప్రకారంగా ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఐరన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ మెడపట్టికి మొత్తం నేను ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసేసిన. ఇప్పుడు ఏంటంటే ఐరన్ చేసే ఈ హెమ్మింగ్ చేసే టైం ఏం చేస్తే కార్నర్ దగ్గర నుంచి ఈజీగా హెమ్మింగ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట, ఎక్కువ వర్క్ లేకుండా. ఇంకోటి ఐరన్ చేయడం వల్ల ఫినిషింగ్ కూడా మంచి నీట్గా వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ హెమ్మింగ్ వరకు వచ్చేసరికి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో మీకు ఈ హెమ్మింగ్ ఒకటే కాదండి, బ్యాక్ పార్ట్లో ఇక్కడ డాట్స్ ఎట్లా వేసుకోవాలి, నడుము వంగినట్టుగా లేకుండా ఇట్లా నడుముకు స్టిఫ్గా స్ట్రెయిట్గా వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి మన ఛానల్లో బ్యాక్ పార్ట్ కటింగ్ సపరేట్గా ఉంది, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా సపరేట్గా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ చాలా మందికి ఫిట్టింగ్ సరిగ్గా రాదు. కప్పు షేప్ ఫిట్టింగ్ రావాలి అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఎట్లా కటింగ్ చేసుకోవాలి, ఎట్లా డాట్స్ వేసుకోవాలి అనేది కూడా వీడియోస్ సపరేట్గా ఉన్నాయి. షేప్ బెల్ట్ కూడా చూడండి సన్నంగా ఉంటుంది ఈ విధంగా. అంటే చెస్ట్ ఎక్కువ వాళ్ళకి షేప్ బెల్ట్ సన్నంగా వేస్తాం కదా, కొలత జాకెట్ ప్రకారంగా ఎట్లా వేసుకోవాలి అనేది కూడా కటింగ్ స్టిచ్చింగ్ అన్ని కూడా సపరేట్గా ఉన్నాయి. తర్వాత హ్యాండ్స్ కూడా అంతే, కటింగ్ స్టిచ్చింగ్ అన్ని కూడా వేరువేరుగా చూపించినాయి. ఎందుకంటే మీకు డీటెయిల్గా అర్థం కావడం కోసం. చంక దగ్గర ఒక్క ముడత కూడా లేకుండా
ఇట్లా స్టిఫ్గా వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ముడత లేకుండా ఎలా ఈ హ్యాండ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్తో మొత్తం కూడా వీడియో ఉందండి. కటింగ్ స్టిచ్చింగ్ అన్ని క్లాస్ 1 క్లాస్ 2 అని చెప్పి ఉన్నాయి. 8 క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ 8 క్లాసెస్ అనేవి మీరు కంటిన్యూగా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తే కనుక మీ బ్లౌజ్ మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు అనమాట. ఈ ఫ్రంట్ నెక్ కూడా చూడండి, ఇదిగోండి కొంచెం బ్రాడ్ తీసుకున్నాం. ఫ్రంట్ నెక్ కూడా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కూడా నేను ఇట్లా హెమ్మింగ్ పట్టిని ఐరన్ చేసేసిన. ఇప్పుడు పైనుంచి వచ్చేసి ఏదైతే ఫినిషింగ్తో ఉందో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ వీళ్ళు హెమ్మింగ్ చేసి ఇచ్చిన తర్వాత కూడా ఇదే షేప్తో మనకు రెడీ అవుతుంది. కుచ్చులాగా చుట్టుకున్నట్టుగా అట్లా లేకుండా నీట్గా ఫినిషింగ్తో వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇది కాజా పట్టి సైడ్ది, అది ఉక్సుల పట్టి సైడ్ది. కొంచెం బ్రాడ్ అనేది ఇచ్చాం. చాలా మంది అడుగుతారు, అన్న మాకు ఇట్లా బ్రాడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం తగ్గిపోతుంది చాలా అని అడుగుతారు. ఇక్కడ తగ్గిపోయినా సరే మీకు ఇబ్బంది ఏం లేదండి. ఫ్రంట్ నెక్ మాత్రం ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట. మీకు ఒకవేళ ఇక్కడ తగ్గొద్దు, మాకు బ్రాడ్నెస్ అక్కర్లేదు అంటే నార్మల్ స్ట్రేట్గానే రౌండ్ తీసేసుకోవచ్చు. ఎక్కువ మట్టుకైతే బ్రాడ్ అనేది తీస్తామన్నమాట. ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అయితే ఈ స్టార్టింగ్లో ఇట్లా టైట్ కుట్టు వేసేస్తాం హెమ్మింగ్ పట్టికి, ఉక్కుల పట్టి దగ్గర, కాజా పట్టి దగ్గర, ఇవి గట్టిగా ఉండడం కోసం. అయితే మీకు ఏ డౌట్ వచ్చినా సరేనండి, క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు మీరు చూసుకున్నారంటే మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మీకు మెడపట్టి అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, తర్వాత లోపల వైపున హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, భుజం అనేది కొంచెం లూజ్ లేకుండా మెడపట్టిని టైట్గా పట్టినట్టుగా ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఇదంతా కూడా క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ వీడియోలో చెప్పిన టిప్స్లో ఏదో ఒకటి మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇట్లా మెడపట్టి స్టిచ్ చేసేటప్పుడు ఈ భాగంలో చాలా మందికి ఇట్లా బయటికి కనిపిస్తుంది, ఇంకా వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా. సో ఇట్లా మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియోని వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. కొంచెం వాళ్ళకు కూడా ఈ టిప్స్ యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.